ఈ వీడియో హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ అంటే తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, పరిశుద్ధాత్ముడి గురించి అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. ఈ బాటిల్ కాస్ట్ ఎంత ఉంటుంది? మహా అయితే 10 రూపాయలు ఉంటుంది, లేదా 15 రూపాయలు. ఇప్పుడు ఈ బాటిల్ ఒక విలువ ఎలా పెరుగుతుంది? ఈ బాటిల్ ఏం చేస్తే దీని విలువ పెరుగుతుంది? ఈ బాటిల్ సర్కస్ చేస్తే దీని విలువ పెరుగుతుందా? డాన్స్ చేస్తే దీని విలువ పెరుగుతుందా? ఎగిరి గెంతులేస్తే దీని విలువ పెరుగుతుందా? ఏం చేసినా కూడా ఈ బాటిల్ కాస్ట్ పెరగదు, ఎందుకంటే అది 10 రూపాయలు ఉంటుంది. కానీ బాటిల్ ఒక కాస్ట్ ఎప్పుడు పెరుగుతుందో తెలుసా? ఇందులో వాటర్ తీసేసి వాటర్ ప్లేస్ లో పెట్రోల్ నింపినప్పుడు. ఎప్పుడైతే అదే బాటిల్లో వాటర్ ప్లేస్ లో పెట్రోల్ నింపామనుకోండి, 10 రూపాయల బాటిల్ 100 రూపాయలకు అమ్ముడుపోతుంది. బాటిల్ సైజు మారలేదు, బాటిల్ షేప్ మారలేదు, బాటిల్ ప్లేస్ కూడా మారలే. ఎప్పుడైతే వాటర్ ప్లేస్ లో పెట్రోల్ నింపామో ఆ బాటిల్ యొక్క ప్రైస్, ఆ బాటిల్ యొక్క విలువ ఆటోమేటిక్ గా పెరిగిపోయింది. ప్రతి విశ్వాసి జీవితంలో, ప్రతి క్రైస్తవుడు, యేసుక్రీస్తును వెంబడించే ప్రతి వ్యక్తి కూడా అతని లైఫ్ విలువ ఎప్పుడు పెరుగుతుందంటే అతని లైఫ్ లో పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు, హోలీ స్పిరిట్ తో నింపబడినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితం విలువ పెరుగుతుంది. ప్రతి క్రైస్తవుడు, యేసు ప్రభువును వెంబడించే ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి. ప్రతి సేవకుడు, ప్రతి సంఘము, ప్రతి వ్యక్తి కూడా దేవుని ఆత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్ముడు అంటే శక్తి మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు అనేవాడు ఒక వ్యక్తి. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ పవర్, హీఈస్ ఎ పర్సన్. ఆయన మాట్లాడతాడు, ఆయన గైడెన్స్ ఇస్తాడు, ఆయన నడిపిస్తాడు. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మతో నింపబడ్డం అంటే ఏదో కింద పడి ఎగరడమో పైకి దొలడమో కాదు. హోలీ స్పిరిట్ తో నింపబడ్డా అంటే ప్రతిరోజు దేవునితో నడవడం. ఇట్స్ ఎ ఫెలోషిప్. పరిశుద్ధాత్ముడు అనేది రియాలిటీ. ఆయనతో మాట్లాడచ్చు. ఆయన ఫెలోషిప్ కోసం చూస్తున్నాడు. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మక సహవాసం కావాలి.